3.5 కిలోమీటర్ 66 అడుగుల వెడల్పుతోటి అది ఉన్నది. దాన్ని పునరుద్ధరించడానికి మనం అనేక ప్రయత్నాలు చేశాం. గతంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు దాన్ని సర్వే చేశారు. బౌండరీస్ రాళ్ళు పాతారు. కానీ అది ఉపాధి హామీలో పథకంలో భాగంగా దాన్ని పనికి ఆహార పథకంలో భాగంగా రోడ్డు నిర్మించుటకు కూడా దాన్ని శాంక్షన్ చేయించాం. పని మొదలుపెట్టగానే కొంతమంది దాన్ని అడ్డుకున్నారని తెలిసింది. దాన్ని నా దృష్టికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ గారిని కలిసి మాట్లాడడం జరిగింది. ఈసారి పని ఆపినట్టయితే మా దృష్టికి తీసుకురండి, మేము దానికి సంబంధించిన పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పారు గత సంవత్సరంలో. ఈ సంవత్సరంలో మళ్ళీ వేసవి కాలంలో పొలాలు ఖాళీగానే ఉన్నాయి కాబట్టి మన పాతు డొంక రోడ్డుని పునరుద్ధరించడానికి మళ్ళీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. దాని మీద ఎండిఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఎండిఓ గారు కూడా నా దృష్టిలో ఉన్నది, దీన్ని పనికి ఆహార పథకంలో పెట్టి దీన్ని చేయాలని చెప్పేసి ఎండిఓ గారు కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఇంప్లూయెన్స్ తోటి ఇక్కడ ఆ పనిని జరగకుండా చేస్తున్నారనేది నాకు వస్తున్న సమాచారం. ఇప్పుడు మనకు మండలానికి సంబంధించిన ఏపీఓ ఎన్ఆర్జీఎస్ మేడంని అడిగి తెలుసుకుందాం. ఆ మేడం ఏమంటారో చూద్దాం ఒకసారి. ఆ వర్క్ చేద్దామంటారా చేయొద్దంటారా మేడంని అడిగి తెలుసుకుందాం. దీన్ని కొంతమంది వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాకుండా ఉండాలని అన్నట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. మేడం గారికి రింగ్ చేస్తున్నాం. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. మద్దులపల్లి మేడం, కాటాల రోషయ్య నా పేరు. చెప్పండి మేడం, అది ఎన్ఆర్జీఎస్ కింద పాతు డొంక 3.5 కిలోమీటరు. అది వర్క్ పోయిన సంవత్సరం చేస్తా అన్నారు, కొంతమంది ఆపిరని చేసి అట్లే ఆపినరు. మళ్ళీ అది కొంచెం ఇప్పుడు చేస్తే బాగుంటుంది కదా మేడం. అది అవునవును, అది మరి కాకపోతే కొంచెం అది మరి ఒకసారి మీరందరూ ఊర్లో పెద్దలందరూ కూడా కలిసి అక్కడ రోడ్డుని కొద్దిగా క్లియర్ చేపిస్తే ఇప్పుడు అటు మంచినీళ్ళ బావి కాంచి పెడితే మేడం ఓపెన్ ఉంది మొత్తము. ఆల్రెడీ మేము సర్వే కూడా చేయించినాం, రాళ్ళు కూడా పాతించినాం. మళ్ళీ తీసేసారంట ఇప్పుడు. మళ్ళీ కూడా మొన్న మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఎంఆర్ఓ గారు కూడా ప్రొటెక్షన్ ఇస్తా అన్నారు, ఎవరన్నా ఆపితే మేము వస్తాం, మళ్ళీ మీ సర్వేని కూడా పంపిస్తా అన్నారు. మీరు ఎప్పుడు వస్తారో చెప్తే మేము ఆ రోజు రైతులను కూడా తీసుకొచ్చి మీకు ప్రొటెక్షన్గా ఉండి అది కంప్లీట్ చేయడానికి ఈ సంవత్సరం కొంచెం మీరు దృష్టి పెట్టాలి మేడం దాని మీద. మొన్న ఎండిఓ గారిని అడిగినా కూడా మీతో మాట్లాడి చెప్తా అన్నారు. మీతో మాట్లాడి చెప్తా అన్నారు. ఎండిఓ గారు కూడా చెప్పారు మీతో మాట్లాడి. అది ఆల్రెడీ శాంక్షన్లో ఉందిగా మేడం. అది శాంక్షన్ లో ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే పెడతాం, 200 మందికి డిమాండ్ పెడతారు రేపు ఏప్రిల్ 2 నుంచో ఎప్పటి నుంచో మేడం. ఒకవేళ అది పెడితే అక్కడ మరి పని అక్కడ ఆగింది అనుకోండి, 200 మందికి మమ్మల్ని తీసుకొచ్చారు, ఇక్కడ మా పని ఆగిపోయింది, మా డబ్బులు ఎవరు ఇస్తారంటారు. మీరు అట్లా అన్నప్పుడు నేను ఆ 2వ తారీఖు ఎంఆర్ఓ గారి ద్వారా మేము అక్కడ ఆపేయడానికి మంచినీళ్ళ బావి కాంచి పెడదాం ఫస్ట్. అక్కడ అందరూ మంచినీళ్ళ బావి ఎక్కడ తెలియదు, అక్కడ నుంచేనా రోడ్డు స్టార్ట్? ఊళ్ళో నుంచా? మంచినీళ్ళ బావి కాంచి పెడదాం మేడం. ఊళ్ళో నుంచి ఆల్రెడీ ఉన్నది, మధ్య వరకు వచ్చింది అది రోడ్డు. మంచినీళ్ళ బావి కాంచి పొలంలో పోయించాం, సర్వే కూడా చేసినాం. సర్వే చేసి రాళ్ళు బాతిండ్రు. మళ్ళీ కావాలంటే ఎంఆర్ఓ గారు మళ్ళీ సర్వేని పంపిస్తా అన్నాడు. ఎంఆర్ఓ గారు చెప్పిండు మళ్ళీ సర్వేని పంపిస్తా, మీరు ఎవరైనా వర్క్ ఆపితే నాకు చెప్పండి, నేను మాట్లాడుతా అన్నాడు. ఎప్పుడు పెడతారో చెప్తే నేను ఆ రోజు రైతులను పిలిపిస్తా, ఎంఆర్ఓ గారిని కూడా రమ్మంటా అవసరమైతే.
ఉమ్, అది ఉమ్, ఎందుకు ఆగుతుందో అర్థం కావట్లేదు మేడం అది వర్క్. మళ్ళీ ఇప్పుడు అదేలేండి. వర్షం పడితే మళ్ళీ చేయటం కుదరదు, ఇప్పుడు వేసవికాలంలో చేయాలి అది. ఉమ్, 66 అడుగులు వెడల్పుతోని 3 కిలోమీటర్ల 3.5 కిలోమీటర్స్ ఉంది మేడం అది మొత్తం పొడవు. ఓకే. ఒకసారి రైతులందరితో కూడా ఒక లెటర్ మీ సంతకం పెట్టించేసుకుంటే పెట్టిస్తాం మేడం మీరు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెట్టించండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఏదైనా రోడ్లు టేకప్ చేస్తే అబ్జెక్షన్స్ వస్తాయి అనమాట. అది రాకుండా ఉండడం కోసం ముందే అబ్జెక్షన్ లేదు మేడం, అది ఎప్పటి నుంచో ఇప్పుడు మీరు మీరు మీ- మీరు మీ మ్యాప్లో కూడా ఉంటుంది అది. 66 అడుగులు వెడల్పుతోనే ఉంది అది. ఆ, అటుపక్క ఇటుపక్క చాలా ఖాళీగా ఉంది కాబట్టి అందరు పక్క మటు దున్నుకుంటారు అందరూ. అదేలేండి. మేము 66 అడుగులు కూడా పెట్టకుండా 35 అడుగులే పెట్టినాం. మళ్ళీ 66 అడుగులు పెడితే చాలా వెడల్పు ఉంది. ఆర్టీసీ బస్సు 2 బస్సులు జములుకు పోయే అంత వెడల్పు అది. ఓకే. ఓకే. అది మేడం. ఎప్పుడు పెడతారు సరేలేండి. మేడం? అయితే ముసలింగంకి చెప్తాను నేను పెట్టమని. ఉమ్. ఎప్పుడు మరి ఎప్పుడు ఎప్పుడు మీకు వస్తారు మేడం? చెప్తాను. ఎప్పుడు ఎప్పుడు పెడతారు, వర్క్ స్టార్ట్ చేస్తారు? నేను మాట్లాడి చెప్తానండి. మాట్లాడండి మేడం. మళ్ళీ మళ్ళీ ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడితే మీరు వర్క్ స్టార్ట్ చేసే ముందు నేను ఎంఆర్ఓ గారిని కూడా పంపిస్తా అన్నారు. ఎంఆర్ఓ గారు కూడా ఆర్ఐ గారిని పంపిస్తా అన్నారు. సరేనండి. ఓకే ఓకే మేడం. అది పరిస్థితి. వర్క్ అయితే చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. రైతులందరూ కూడా ఈ పక్కమట ఉన్న రైతులే కాదు, మిగతా వారికి కూడా ఇది చాలా అవసరం. మనకు ఉన్నటువంటి రోడ్డుని మనం కాపాడుకోవాలి. అట్లాగే చెరువుకాడికి పోవాలన్నా కూడా అవసరం. మెయిన్ రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి రేపటి రోజున మనకి మన పొలాల కాడికి వెళ్ళడానికి మనకి ఈజీగా ఉంటుంది. అందులో ఇప్పుడు భూమి వాల్యూ ఎట్లా ఉందో మీకు అందరికీ తెలుసు. పొలాల కాడికి ప్రతి ఒక్కరు ఈ భూములు కొనుక్కొని మరీ ప్రైవేట్ ల్యాండ్లో కొనుక్కొని రోడ్లు వేసుకుంటున్నారు. ఉన్న రోడ్డుని మనం కాపాడుకోకుంటే మనం ఈ వ్యవస్థలో మనం అందరూ ఆలోచించుకోవాలి. ఉన్న రోడ్డుని ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? పక్కమటి వాళ్ళు ఆక్రమించుకుంటారు, ఖాళీగా ఉంది కాబట్టి దున్నుకుంటారు, పంట పండించుకోవాలని చూస్తారు. కానీ ఉన్న రోడ్డుని, ప్రభుత్వ స్థలాన్ని మనం అందరూ ఉపయోగించుకోవాలని ఆర్కే న్యూస్. మీరందరూ ఈ రోడ్డు మీద మద్దులపల్లి గ్రామానికి సంబంధించిన రోడ్డు ఇది, మరియు లాల్యతండ కూడా మనందరికీ రైతులకి ఉపయోగపరం. రేపు పశువులు కూడా మేతకి పోవడానికి, చెరువుల కాడికి పొలాల కాడికి పోవాలన్నా మనకి రోడ్డు సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి మీ రైతుల కోసమే నేను పోరాటం చేస్తున్నా. కాబట్టి మీరు ఈ డొంక మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఒక్క రోడ్డుని ఈ సంవత్సరం ఒక్క 10 రోజులు కష్టపడితే మనకి ఈ రోడ్డు 3.5 కిలోమీటర్స్ 66 అడుగుల వెడల్పుతోటి మనకి ఒక కొత్త రోడ్డు వస్తుంది. రేపు రోడ్డు పోసిన తర్వాత అన్ని సౌకర్యాలు వస్తాయి. దానికి సీసీ రోడ్డు రావచ్చు, మెటల్ రోడ్డు రావచ్చు, బీటీ రోడ్డు రావచ్చు. మనకి గ్రామానికి సౌకర్యంగా ఉంటుంది. దయచేసి రైతులందరూ గమనించండి. ఆర్కే న్యూస్.